ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత పెద్ద బడ్జెట్తో పాటు భారీ బిజినెస్ జరుపుకుంటున్న పుష్ప 2 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. దర్శకుడు సుకుమార్ ఎలాంటి అవంతరాలు వచ్చినా సరే ఆగస్టు 15న విడుదల చేసే తీరుతానని బన్నీ మైత్రి మూవీ మేకర్స్కు హామీ ఇచ్చేశాడట. పుష్ప 1లో సమంత ఐటెం సాంగ్ ఎంతలా కీలకంగా వ్యవహరించిందో మర్చిపోలేం. ఊ అంటావా ఊహు అంటావా అంటూ శామ్ హోయలు పోవడం, దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్కి మాస్ ప్రియులు కిర్రెక్కిపోవడం జరిగాయి. అయితే సీక్వెల్లో ఇలాంటి పాటకి ఛాన్స్ లేదనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంకా ఖరారు చేయకపోయినా పుష్ప 2లో ఐటెం సాంగ్ ఉండాలని సుకుమార్ బలంగా ఫిక్స్ అయ్యాడట. నిజానికి దేవి కంపోజ్ చేసిన ట్యూన్స్లో ముందు పాస్ అయింది ఇదేనట. అయితే షెడ్యూల్స్ ఆలస్యం కావడంతో పాటు కీలకమైన టాకీ పార్ట్, ఇతర పాటలు చిత్రీకరణ జరపకుండా స్పెషల్ పాట మీద ఫోకస్ పెట్టడం భావ్యం కాదని భావించి ఆ మేరకు పెండింగ్ పెట్టారని తెలుస్తుంది. కల్కి 2898 AD కోసం త్వరలో హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉండబోతున్న దిశ పటానీని ఒప్పించేందుకు సుకుమార్ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. దాదాపు ఓకే కావచ్చట. సినిమా ఎంత బాగా వచ్చినా అభిమానుల నుంచి ఐటెం సాంగ్ లేదనే లోటు వినిపించకుండా సుకుమార్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ దిశతో సాధ్యం కాకపోతే ఇంకో 2 ఆప్షన్లను సీరియస్గా పరిశీలిస్తారట. విడుదలకు కేవలం 5 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇది చాలా తక్కువ టైం. సుకుమార్ ఎంత ఒత్తిడి ఉన్నా పర్ఫెక్షన్ కోసం పాటుపడతాడు. చివరి నిమిషం ప్రెజర్ల వల్ల పుష్ప 1 ఫైనల్ అవుట్పుట్లో కొంచెం క్వాలిటీ తగ్గింది. సక్సెస్ ఊపులో దాన్నెవరూ పట్టించుకోలేదు. ఈసారి అలాంటివి జరగకూడదనే టార్గెట్తోనే సుకుమార్ పనిచేస్తున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.